నెల్లూరు జిల్లా పొదలకూరులో చంద్రబాబు సభకు జనం కరువయ్యారు. జనం లేరని తెలిసి గూడూరులోనే ఆగిపోయారు చంద్రబాబు. 2 గంటలకు జరగాల్సిన సభ జనం లేకపోవడంతో వాయిదా వేసుకున్నారు. దీంతో జనాన్ని సమీకరించాలంటూ సోమిరెడ్డిని బాబు ఆదేశించారు. హెలీప్యాడ్ వద్ద చంద్రబాబు కోసం టీడీపీ నేతలు పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో చంద్రబాబు సభకు జనం కొరవయ్యారు. జనం లేరని తెలిసి గూడూరులోనే ఆగిపోయారు చంద్రబాబు. 2 గంటలకు జరగాల్సిన సభ జనం లేకపోవడంతో వాయిదా వేసుకున్నారు. దీంతో జనాన్ని సమీకరించాలంటూ సోమిరెడ్డిని బాబు ఆదేశించారు. హెలీప్యాడ్ వద్ద చంద్రబాబు కోసం టీడీపీ నేతలు పడిగాపులు కాస్తున్నారు. రైట్, నెల్లూరు జిల్లా పొదలకూరులో చంద్రబాబు సభకు జనం కొరవయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ మనకి అప్డేట్స్ అందిస్తారు. వెంకటనారాయణ, జనం కనీసం చంద్రబాబును నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు మొహం చాటేశారు? అప్డేట్స్ ఏంటి? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా కంచు కోటగా ఉంది. ఇక్కడ చంద్రబాబు నిర్వహించే ప్రతి సభ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. గతంలో కావల్లో సభ నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఎక్కడైతే ఎన్టీఆర్ నగర్ లో ఒక కాలేజ్ ఉంది, కాలేజ్ దగ్గర సభ నిర్వహించారు. సో అక్కడ కూడా జనాలు ముఖం చాటేసినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే గూడూరులో మార్నింగ్ మహిళలతో ముఖాముఖి పెట్టుకున్నారు. ఆఫ్టర్నూన్ 2 గంటలకి పొదలకూరులో బహిరంగ సభ నిర్వహించాల్సిన పరిస్థితి. అయితే మార్నింగ్ గూడూరులో నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమం కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. మహిళల నుంచి కనీస స్పందన చంద్రబాబు సభకు రాలేదు. ఎందుకంటే ఉదయాన్నే స్థానిక నేతలందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలందరినీ కూడా ఆ సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో మనం ఆ స్క్రీన్ పైన చూస్తున్నాము. చంద్రబాబు మాట్లాడుతుండగానే మహిళలందరూ కూడా ఒక్కసారిగా లేచి బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే చంద్రబాబు మాట్లాడే మాటల్ని ఆ మహిళలు ఎవరూ కూడా నమ్మే స్థితిలో లేరని ఇదొక్క ఆ విజువల్ ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రకి అశేష జనం వస్తున్నారు. ఆయన చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు మందు టెండర్లు సైతం లెక్క చేయకుండా రోడ్డుకి ఇరువైపులా బారులు తీరినటువంటి దృశ్యాలను మనం ఆ రోజు చూస్తున్నాం. అయితే ఒకవైపు చంద్రబాబు సభలకు మాత్రము ఆ జనాలు రాక వెలవెలపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఆ గూడూరులో కూడా సభ అప్రప్లాప్ అయింది. అలాగే పొదలకూరులో 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకి సభ నిర్వహించి అనంతరం ఆయన వేరే జిల్లాకి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే 2 గంటలకి సభ నిర్వహించాల్సి ఉండగా అక్కడ పొదలకూరు బస్టాండ్ సెంటర్ లో ఎక్కడైతే సభ జరిగే ప్రదేశం ఉందో అక్కడ జనాలు లేరని తెలుసుకున్న చంద్రబాబు భోజన విరామం పేరుతో దాదాపు 1.5 గంటల నుంచి ఆ గూడూరులోనే ఆయన స్టే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచే స్థానిక నేతలను మానిటరింగ్ చేస్తున్నారు. నేను వచ్చే సమయానికి ఆ జనాలు సమీకరించండి, భారీగా జనాలు ఉండాలని చెప్పేసి స్థానికంగా ఉండే ఆ సర్వేపల్లి నియోజకవర్గ అభ్యర్థి అలాగే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆయన ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్ ఆ పరిస్థితి లేదని చెప్పాలి కార్తీక్. ఎందుకంటే ఆ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఆ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యం. ఉమ్మడి ఆ నెల్లూరు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయలేదు. అసలు ప్రజలకి సంక్షేమ పథకాలు కూడా అందించినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. సో మొదటి నుంచి కూడా నెల్లూరు జిల్లా ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని అసలు నమ్మే పరిస్థితిలోనే లేరని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా ఇవాళ నిర్వహించిన ఆ గూడూరు సభ ఫ్లాప్ అయింది. ఆ పొదలకూరులో కూడా 2 గంటలకు జరగాల్సిన సభ జనాలు లేకపోవడంతో దాదాపు 4 గంటలకి పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే హెలిప్యాడ్ వద్ద ఏదైతే పొదలకూరు మండలానికి ఆ దగ్గరగా ఉన్న రాపూరు, మర్రిపల్లి వద్ద హెలిప్యాడ్ ని అధికారులు ఏదైతే టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు అక్కడ మాత్రం వీళ్ళు పడిగాపులు వేస్తున్నారు చంద్రబాబు కోసం. చంద్రబాబు ఎప్పుడు వస్తారా, సభ ఎప్పుడు జరుగుతుందా అని చూస్తున్నప్పుడు కూడా జనాలు లేకపోవడంతో చంద్రబాబు పొదలకూరు రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి కార్తీక్. అండ్ వెంకట్, వన్ మోర్, యాక్చువల్లీ నాట్ ఓన్లీ పొదలకూరు, ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్ లో టీడీపీ ఓటమికి సంకేతాలు అని అనుకోవచ్చా?
ఎస్ కరెక్ట్, ఎగ్జాక్ట్ గా మీరేం చెప్తున్నారు అది 100% కరెక్ట్. ఎందుకంటే ఒక్క నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఏదైతే 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో గ్రౌండ్ లెవెల్లోకి సంక్షేమ పథకాలను తీసుకెళ్లగలం. ప్రతి గడకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాము. ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు అబద్ధాలను మాయమాటలను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు అనడానికి చంద్రబాబు నిర్వహిస్తున్న సభలే బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈ రెండింటిని వేరు చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చంద్రబాబు చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అనుభవం. ఈ 5 ఏళ్ల అనుభవానికి 14 ఏళ్ల అనుభవానికి మనం బేరీజు వేసుకుంటే జగన్ నిర్వహిస్తున్న ప్రతి సభకు మందు టెండర్ల సైతం లెక్క చేయకుండా బీభత్సంగా ఒక మాటలో చెప్పాలంటే అలాంటి సభల్ని రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదు అన్నట్లుగా సిద్ధం సభలు కావచ్చు, బస్సు యాత్ర సభలు కావచ్చు, భారీగా జనాలు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారు. ఆయన మాటలు వినేందుకు మందు టెండర్లు సైతం లెక్క చేయకుండా రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి. అయితే చంద్రబాబు సభలకు మాత్రం పిలిచినా రావట్లేదు. అలాగే ఆ బిర్యానీ ప్యాకెట్లు 250 రూపాయలు డబ్బులు ఇస్తున్నా కూడా రానటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.